మరి కాసేపట్లోనే ఒక ఉత్కంఠకైతే తెరపడుతుందనే చెప్పవచ్చు. మొత్తం కూడా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చూసినట్లయితే నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట మొత్తం కూడా 7 నియోజకవర్గ పరిధిలో కూడా లెక్కింపు ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే ఎంపీ అభ్యర్థి కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఆ కౌంటింగ్ కేంద్రాలకి చేరుకోబోతున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఫలితాలు? ఇంకో గంట అయితే మీకే తెలుస్తుంది. బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నల్గొండే కాదు, రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఇది ఉంటుంది. 10 నుంచి 12 స్థానాలు తప్పకుండా వస్తాయి ముందు నుంచి మేము చెప్పినట్టు. ఎగ్జిట్ పోల్స్ పై మీ అంచనాలు ఏంటి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పై ఇంకా అంచనాలు వేసుకునే సమయం లేదు కదా రమేష్. నల్గొండ పార్లమెంట్ విషయానికి వస్తే అయితే మొత్తం కూడా ఒక అయితే వస్తుంది. స్టేట్ లోనే అత్యధిక మెజార్టీ నల్గొండ పార్లమెంట్ గెలవబోతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తప్పకుండా నల్గొండ ముఖ్యంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ మెజారిటీ తప్పకుండా ఉంటుంది. మా యాజ్ అ క్యాండిడేట్ తప్పకుండా అందరికంటే ఎక్కువ మెజారిటీతో తిరిగి గెలిస్తే ఒక ఆనందకరమైన విషయమే కదా కాంగ్రెస్ పార్టీకి, నల్గొండ కాంగ్రెస్ పార్టీకి. మొత్తం 7 నియోజకవర్గ పరిధిలో కూడా ఎక్కువ హైయెస్ట్ ఏ మెజారిటీ అనుకుంటున్నారు? ఒక గంట అయితే చూస్తాము. మొత్తం పోలైన ఓట్లేని ఇప్పుడు మొత్తం కూడా పూర్తి జరిగితే నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఓట్ల వరకు పోలైన? నల్గొండ పార్లమెంట్ పరిధిలో 12,75,000 12,75 పోలైనాయి. అదేవిధంగా మీ అంచనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది? 10 నుంచి 12 స్థానాలు ముందు నుంచి మేము చెప్తున్నట్టు, ముందు నుంచి కూడా మీరందరూ అడిగిన ఇంటర్వ్యూలలో మేము చెప్తూనే ఉండే కదా, తప్పకుండా 10 నుంచి 12 స్థానాలు తప్పకుండా గెలుచుకుంటారు. రైట్, ఆల్ ది బెస్ట్. చూడొచ్చు, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అత్యధిక మెజార్టీతో కూడా గెలవడం ఖాయమని చెప్తున్నారు. ఎంపీ అభ్యర్థి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చెప్పవచ్చు. మొత్తం ఒక కట్టుదిట్టమైన భద్రతను మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సెంటర్ వద్ద మనం చూస్తున్నాం కట్టుదిట్టమైనటువంటి భద్రత, మొత్తం కూడా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉదయాన్నే మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాలకు ఏజెంట్లు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా ఆ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా 7 హాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 7 హాల్స్ కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 7 హాల్స్ ఉంటాయి. ఒక్కో హాల్స్ లో కూడా 14 టేబుల్స్ ఉంటాయి. మొత్తం 18 రౌండ్ లో కూడా ఫలితాలు రాబోతుంది. అయితే నల్గొండ పార్లమెంట్ పై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తామన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎంపీ అభ్యర్థి రఘువీర్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, అత్యధిక మెజార్టీతో గెలవడం సాధ్యమని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం ఓవరాల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ 10 నుంచి 12 స్థానాల్ని కైవసం చేసుకోమని చెప్తున్నారు. మరోవైపు భువనగిరి పార్లమెంట్ లో అయితే కాస్త సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పవచ్చు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో అటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ నువ్వా నీనా అన్న రీతిలో కూడా గట్టి పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. భువనగిరిలో కూడా ఒక ఉత్కంఠ ఉంది. మరి కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఇటు నల్గొండ పార్లమెంటు అదేవిధంగా భువనగిరి పార్లమెంటు 2 పార్లమెంటు పరిధిలకు సంబంధించి కూడా ఫలితాలు ఎప్పటికప్పుడు వెలువడే చెప్పొచ్చు. రౌండ్ల వారీగా కూడా వస్తాయి, ఒక అంచనాకు రావచ్చు అని చెప్పొచ్చు. మొదటగా గెలుపుపై మాత్రం అభ్యర్థులు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ నల్గొండలో కనపడుతుందని చెప్పొచ్చు. ఎవరికి వారు అభ్యర్థులు ఆ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా మనకు దాదాపు ఒక 11-12 గంటల వరకు కూడా ఒక కొలికి వచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం కౌంటింగ్ కు సజావుగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏజెంట్లంతా ఇప్పటికే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.